ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఏడాదంతా కష్టపడిన పంట వర్షార్పణంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని తోలాపి గ్రామంలో వందల ఎకరాల్లో పంట పూర్తిగా తడిచిపోవడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక తడిచిపోయిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫెంగల్ తుఫాన్ నెల్లూరు జిల్లాలో అన్నదాతలను కుదేలు చేసింది. తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలో వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు నియోజకవర్గాల్లో పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. గూడూరు, నాయుడుపేట, దొరవారి సత్రం, కోవూరు, కావలి నియోజకవర్గాల్లో వరి పైర్లు నీట మునిగాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి నాట్లు, నారుమడులు, ఆకుకూరలు, కూరగాయల తోటలతో పాటు పలు ఉద్యాన పంటలకు సైతం నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుని తిరిగి వరి నాట్లు, ఇతర పైర్లు వేసుకునేందుకు చేయూతనివ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల సాగుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరో 1 లక్ష ఎకరాల్లో అనధికార సాగుకు రైతాంగం సన్నాహాలు చేసుకున్నారు. పొలం దున్ని నాట్లు వేసే సమయానికి ఫెంగల్ తుఫాన్ విజృంభించింది. దీంతో కోవూరులోని ఇనమడుగు, ఇందుకూరుపేట వంటి ప్రాంతాలతో పాటు అల్లూరు డెల్టా ప్రాంతంలో దాదాపు 400 ఎకరాలు మునకకు గురయ్యాయి. ఇందుకూరుపేట మండలంలో సుమారు 1.5 లక్ష ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికే 70% నాట్లు కూడా పూర్తయ్యాయి. ఎకరాకి 20 నుంచి 25 వేల వరకు ఖర్చు పెట్టి నాట్లు వేశారు. అప్పటి నుంచి వర్షాలు కురవడంతో పొలాల్లోకి నీరు చేరింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి పైరు నష్టపోయిందని అనధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. వేసాక 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి వాన ఎక్కువ కురుస్తూ ఉంది. దాని లోపదే దుక్కిపిండి కూడా వేసాము. వేస్తే ఇదే ఇంత కానీ పోతే ఇబ్బంది ఏమి ఉండదు, లేదంటే కొంచెం నష్టం వస్తుంది. ఎకరాకు పెట్టుబడి నార వేసిన దానికి 5,000, ఆ పిండి ఇక్కడ దుక్కిపిండి అయిన వేసిన దానికి ఒక 2,000 అయినాయి. యూరియా, దుక్కిపిండి, గుళికలు కలిపేసాం కదా, అవి ఒక 2,000. విత్తనాలు అని ఖర్చు ఇప్పటికి మామూలుగానే ఒక 10,000 అయినాయి. ఎకరాకు 10,000 అయినాయి. ఒక 15 ఎకరాలు వేసి ఉండాలి, ఒక 15 ఎకరాలు వేయాలి మామూలుగా నాటి. వాటర్ ఇదే వాటర్ అని ఉంటే ఇబ్బంది, వాటర్ లేకుండా కానీ ఉంటే కొంచెం ఇబ్బంది. వానగానే ఆగితే ఇబ్బంది ఉండదు, వానగానే ఆగకుంటే ఇబ్బంది. ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నా తేమ శాతం వంకతో మిల్లర్లు తక్కువ రేటుకు కొట్టేయాలని చూస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల వెంబడి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు అనేక సమస్యల బారిన పడ్డారు. ఓవైపు పంటల బీమా విషయంలో రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం అన్నదాతలు ఎంతో శ్రమించి పండించిన పంటకు సరైన ధర అందించడం లేదు. గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు విక్రయించడం గగనమైపోతోంది. గత్యంతరం లేని అన్నదాతలు దళారుల బారిన పడి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులను బూచిగా చూపించి దళారులు రైతును నిలువున మోసం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగు ఇప్పటికే పూర్తయింది. రైతులు పంట అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు మాత్రం ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. విత్తు నుంచి విప్పని దాకా ప్రతి అంశాన్ని కూడా రైతు భరోసా కేంద్రాలు చూసుకునే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ దళారులు, మధ్యవర్తులు అందరూ ఎంటర్ అయిపోయారు. రైతుకి ఎట్టి పరిస్థితిలో న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు అయితే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్ముకోవటానికి మళ్ళీ మధ్యవర్తులు కూడా రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి కాటా ఎంత అంటే 1,800 నుంచి 1,500, 1,400 ఇష్టరీతిని కొనుగోలు చేస్తున్నారు. రైతుకి అయితే న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఏం జరుగుతుంది మీ గ్రామంలో? ఇక్కడ గత గవర్నమెంట్లో మనకి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రత్యేకంగా రైతుల గురించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి దాంట్లో స్పెషల్గా ఆఫీసులను వాళ్ళనే అలర్ట్ చేసి జాబ్ హోల్డర్స్ తీసుకుని తద్వారా క్రాప్ బుకింగ్ దగ్గర నుంచి అంటే ఆయా పంటల్లో ఆయా భూమిలో ఏ పంట వేస్తున్నారో అనేది ఈ క్రాప్ బుకింగ్ చేసి ఆ తర్వాత ఆ పంటకు సంబంధించి ఏదైనా ఇన్సూరెన్స్ కట్టాలంటే ఆ రైతుకు సంబంధించిన డబ్బులు కూడా గవర్నమెంటే భరించి
ఏదైనా సైక్లోన్ రైట్ విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు పంట నష్టపోయినప్పుడు ఆ రైతుకి డైరెక్ట్గా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో ఆ రైతుల పేరున అకౌంట్లో డబ్బులు వేసి ఇన్ని విధాలుగా రైతుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే విత్తనం వేసే దగ్గర నుంచి పంటలు నమ్ముకునే వరకు కూడా మొత్తం అంతా కూడా గవర్నమెంటే మానిటర్ చేసుకుంటా గవర్నమెంట్ రైతులకి సహాయ సహకారాలు అందించేది. గతంలో రైతుల పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నదో గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడంతా కూడా పంట కంప్లీట్ అయింది. అలాగే ఎక్కడా కూడా ఈ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఎక్కడ ఏర్పాటు చేయబడలేదు. ఇవేమన్నా అమ్ముదారి అంటే కనుక దళారులు వస్తున్నారు, ఓ రోజు 1800 అడుగుతూనే ఉన్నారు. అలాగే పైన చూస్తే సైక్లోన్ అని చెప్పి 3 రోజులు విపరీతమైన వర్షాలు వస్తాయని చెప్తున్నారు. ఇది కోసిన వెంటనే గోతిగాడు నక్కల్లాగా ఇవాళ దళారులు అందరూ కూర్చున్నారు. మాకు 1500 కావాలి, 1200 కావాలి, మాయిశ్చర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నదని చెప్పి, తేమ పర్సెంట్ ఎక్కువ ఉన్నదని చెప్పి రైతులను మోసం చేసి ఈ గవర్నమెంట్ చోద్యం చూస్తూ ఉన్నది. ఇవాళ కూడా సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నది. రైతులను స్పీడప్ చేసి ఆ కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్కి ఎక్కడ కనిపించలేదు. అదే మీరు చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు? ఖరీఫ్ ఆల్రెడీ కోతలు పూర్తి అయిపోయి పంట చేతికి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి అయితే బాగాలేదండి. ఇప్పుడు పరిస్థితి అసలు బాగాలేదండి. ఇంత క్రితం గవర్నమెంట్ చాలా అందంగా అన్ని విధాలుగా ఆదుకునేవాడండి. భగవంతుడుగా ఒక భగవంతులాగా ఆదుకునేవాడండి. ఈ రోజున పరిస్థితి చూస్తే రౌడీజంలా తయారైందండి. అందరికీ కూడా రైతులకి అన్ని రకాల కూడా మంచి జరిగిందండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు అంతా ఎవడైతే ఆడు అన్నవాళ్ళు వాళ్ళకే తప్ప వేరే వాళ్ళకి ఏమీ లేదండి. ఎంత చిన్నోడవనా ఎంత బక్కోడవనా వాడిని ఏం చూస్తలేదండి, పట్టించుకునే పరిస్థితి లేదండి. ఈ ధాన్యం 1600, 1800, 1900 కూడా అన్నారు. కానీ ఈ మధ్యరకంగా వచ్చిన వాళ్ళు 1200, 1300 అని అక్కడికైతే తీసుకుంటాం, లేతలేదు. అదైనా తర్వాత ఇస్తాం. డబ్బు మామూలుగా ముందర ఇచ్చే ప్రసక్తి లేదండి. అలా జరుగుతుందండి. ఈ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఆరోపణలు ఎక్కువ వస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. మరీ రాజనగరం నియోజకవర్గం వచ్చేటప్పటికి కొనుగోలు కేంద్రాలు ఉండాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కోరుకొండ మండలం కానీ, సీతానగరం మండలం కానీ, అలాగే రాజనగరం మండలం కూడా ఊరే ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా గత గవర్నమెంట్లో రైతు భరోసా కేంద్రం అనేది ఒక విధి విధానాలు ఖరారు చేసేది. ఎలా అంటే మనకి ఈ రేట్ వస్తుంది, పలానా చోట తోకాడలో రైతు భరోసా కేంద్రం ఉంది, మల్లంపూడిలో రైతు భరోసా కేంద్రం అని చెప్పి అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈనాడు అది లేదు ఎక్కడ కూడా. ఈరోజు 2000 మార్కెట్ ఉన్నా సరే కిట్టదు. అది ఒక డిఏపి బస్తా కొనాలంటే 1750 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎవరు కొంటున్నారో ఎవరు కొన్నాయో కూడా తెలియదు కదా. ఇక్కడ ఎవరో దళారులు కొంటాడో, ఎప్పుడు డబ్బులు ఇస్తాడో తెలియదు. 1000 రూపాయలు కడిగిన వాళ్ళకి అమ్మాలి. ఇప్పుడు రైతులకి మద్దతు ధర ఇస్తున్నాము, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసామని చెప్తారు. మీకు ఎక్కడ కనిపించదు? అదే నాకు తెలిసి అయితే అంత అబద్ధం. ఎక్కడ అందరూ కూడా దళారులే కొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నచ్చిన రేటు కొనుక్కుంటారు. కానీ ఇంత క్రితం ఏదైతే గవర్నమెంట్లో పాలసీ ఉందో అదే పాలసీ ఇప్పుడు కావాలని కోరుకుంటూ రైతుగా మేము అదే అడుగుతున్నాం. అయితే ఈ రైతు భరోసా కేంద్రాలు కూడా మూసేసారు, పని చేస్తలేదండి. పిండి అది ఇచ్చివరండి సబ్సిడీకి, ఆ పిండి ఆఫ్ చేసారు. ఈ రైతులకి పిండి అది ఇవ్వకుండా మామూలుగా పంటలు అయ్యి వరి పంటకి రేటు పెంచుతామన్నారు. రేటు ఏం పెంచలేదండి, పెంచకుండా అలాగే తక్కువ రేటు మూలన ఈ గడ్డి మళ్ళీ వరిసేలు బండి అండి. ఇవన్నీ 2 పంటలని గడ్డి మళ్ళీ చేసుకున్నారండి, మార్చేసారండి. దాని గురించి ప్రభుత్వం విధి విధానాలు ఏం బాగోలేదండి. ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల తామైతే తీవ్ర అవస్థలు పడుతున్నామని రైతులు చెప్తున్నారు. ఎక్కడ కొనుగోలు కేంద్రాలు అయితే కనిపించట్లేదు. మరోవైపు దళారుల పాత్ర గత ప్రభుత్వంలో ఏదైతే లేదో కనీసం దళారు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఇక్కడేమో రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేసారు. దీంతో దళారులు ప్రవేశించి ఎంతకు తగ్గితే ఎంత వీలైతే అంత తక్కువకు ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని, ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే దళారీ వ్యవస్థ మరింత పెరిగిపోయే అవకాశం ఉందని, పెరిగిపోయే ప్రమాదం ఉందని ఈ తోకాడ గ్రామస్తులంతా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తోకాడ గ్రామం నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఖరీఫ్ వరి పంట కోతలు, నూర్పులు అయిపోతున్న విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనలో నవంబర్ ఆరంభం నాటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో నూర్పులు జరిగిన ధాన్యం రాసులు రైతు కళ్లాల్లోనే కనిపిస్తున్నాయి. విజయనగరం నుంచి మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారం అందిస్తారు. విజయనగరం జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ యంత్రాలు పెట్టి మరి వెంటనే వరి కోతలు పూర్తి చేయాలనేటువంటి పరిస్థితిలో రైతాంగం అంతా కూడా ఉన్నది. జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్లయితే 510 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. గతంలో వీటిని రైతు భరోసా కేంద్రాలు ఉండేవారు, వాటిని ఈ ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. వీటిని ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి ఒక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే
ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. అయితే ఆ పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపించిందా అంటే ఈరోజు మేము చాలా డెంకాడు మండలం, భోగాపురం మండలం, పూసపాటి రేగ మండలం, నెల్లిమర్ల మండలాల్లో మేము విస్తృతంగా పర్యటించాం. ఎక్కడ కూడా ఒక్క రైతు సేవా కేంద్రంలో కూడా కొనుగోలు కేంద్రాలను అయితే ప్రారంభించలేదు. ఒకవైపు చూస్తే రైతాంగం అంతా కూడాను కోతలు ముమ్మరం చేశారు. లేబర్ దొరకకపోయినప్పటికీ కూడా యంత్రాల ద్వారా ఈ కోతలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. లేబర్ ఉన్నట్టయితే వరిగడ్డి పశువులకు ఉపయోగపడి ఉండేది. కానీ అటువైపు లేబర్ ఖర్చు పెరిగిపోతుంది. ఎకరాకు 3,500 రూపాయలు కోత ఖర్చు, ఆ తర్వాత దాని నూర్పు ఖర్చు, తర్వాత వడ్లని ఎండబెట్టి వాటిని కొనుగోలు కేంద్రాలకి తరలించడం వరకు ఇవన్నీ ఖర్చులు కానీ తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఖర్చులు కనిపించడంతో నేపథ్యంలో రైతులందరూ కూడా యంత్రాలను ఆశ్రయించున్నటువంటి పరిస్థితి. ఎకరాకు 3,500 రూపాయలతోటే వరి కోత అయిపోతుంది, నూర్పు అయిపోతుంది, పూర్తిగా ధాన్యం పట్టుబడి వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. రైతాంగానికి యంత్రాలతో చేయటం వల్ల ఎంతగానో కలిసి వస్తుంది, పొదిపోతుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మరోవైపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సహకారం విషయంలోనే ఇక్కడ ఒక స్పష్టత లేదు. రైతు సేవా కేంద్రాల్లోని ఇప్పటి వరకు కూడా ఒక గింజ ధాన్యం కొనడానికి కూడాను ఏర్పాట్లు అయితే సాగలేదు. ఈ జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే మిగతా అధికారులు ఒకసారి అయితే మాత్రం రివ్యూ చేశారు. రివ్యూ చేసినటువంటి ఎఫెక్ట్ అయితే మాత్రం క్షేత్రస్థాయిలో మాకు కనిపించలేదు. ఒక్క చోట కూడాను రైతు భరోసా కేంద్రాలతో పాటు రైతు సేవా కేంద్రాలతో పాటు మరోవైపు DCMS లో కూడాను కొనుగోలు చేయాల్సి ఉంది. PSCSలు కూడాను ప్రాథమిక ఆరోగ్య వ్యవసాయ సహకార సంఘాలు కూడాను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇటు PSCSలు కానీ, ఇటు DCMS కానీ, ఇటు మరోవైపు రైతు సేవా కేంద్రాలు ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్కటి కూడాను కొనుగోలు కేంద్రం ప్రారంభం అవ్వలేదనే మనం చెప్పుకోవచ్చు. రైతాంగం అయితే మాత్రం ఇప్పుడు అమ్మకాలు చేపడితేనే సంక్రాంతి నాటికి డబ్బులు వస్తాయి, డిసెంబర్ 2వ వారం నాటికి డబ్బులు వస్తేనే సంక్రాంతి పండుగ చేసుకోగలుగుతాము, ఖర్చులన్నీ కూడా మీట్ అవుతాము అనేటువంటి రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా తీసుకున్నట్టయితే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ధాన్యం కొనుగోలు కేంద్రాలని ముమ్మరం చేయాలనేటువంటిది సర్వత్రా మాకు వినిపిస్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.